అందరికీ నమస్కారం. నేను ఇవాళ బీరకాయ పచ్చడి చేస్తాను, చూడండి. ఇగో ఏమేమి పడతాయో: పల్లీలు, బీరకాయలు గీకిన బీరకాయలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక టమాటా, ఇగో చింతపండు కొంచెం అట్లా లైట్గా. ఇప్పుడు పల్లీలు వేయించుకుంటాను. పల్లీలు వేయించుకొని రోటి పచ్చడి పల్లీలు వేయించుకొని తొందరగా ఎగుతాయి రోటి పచ్చడి. మిక్స్ అట్ట రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుంది. మంచిగా వేయించుకోవాలి కొంచెం. అట్లా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి మిర్చి వేయించుకున్నాం.
ఇట్లా మంచిగా గోల్చుకోవాలి. ఇంకా 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఈ ఎల్లిపాయలు కూడా కొంచెం పచ్చి రాకుండా కొంచెం వేసి ఎల్లిపాయలు కొంచెం పచ్చి రాకుండా అవి కూడా వేసిన ఎల్లిపాయలు. గోళ్ళు ఇవి కూడా ఇవైనాక ఇవి బీరకాయ కొంచెం కాల్యం కూడా వేసుకోవాలి. నూనెలో గోలుతుంది. ఉడికింది దగ్గర పడ్డది. రోటి పచ్చడిగా నేను వేసి నూరుకోవాలి. ఒక్కటి పచ్చిమిర్చి ఇవి అక్కడికి రోటి పచ్చడి పల్లీలు దంచుతాను. ఎట్లుంటుందో మీరు కూడా చేసుకోండి. ఇక మంచిగా ఇవన్నీ వేసి దంచి అన్నీ ఎల్లిపాయ జీలకర్ర అన్నీ వేస్తా. జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇక టమాటాలు 2, కొంచెం చింతపండు. మీరు కూడా చేసుకోండి, నచ్చితే మంచిగా. వేసిన మిర్చి, ఎల్లిపాయ జీలకర్ర, కొంచెం చింతపండు.
ఇవన్నీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ సాల్ట్ ఉంది తేపు, సాల్ట్ కూడా పెట్టిన తగినంత, తగినంత ఇట్లా మంచిగా మెత్తగా అలాగే ఇట్లా ఇగో ఇవన్నీ వేసి ఇట్లా ఇగో మెత్తగా నూరుకోవాలి. అన్నీ వేసిన కొత్తిమీర అన్నీ వేసి ఇక దీన్ని పోపు పెడతా. పోపు పెట్టకుండా ఏం కాదు, కాకపోతే ఏంటంటే పెట్టుకోవాలి, మంచిగా టేస్ట్ ఉంటుంది. కొందరు ఇట్లే తింటారు. కొంచెం లైట్గా ఆయిల్ పోసి ఇట్లా ఎత్తుకోవాలి. లైట్గా పోతా ఆయిల్. కొత్తిమీర వేసి పచ్చిదే వేసి దంచిన ఇలా పోపుకెత్తాను రండి. ఇప్పుడైతే పోపుకేస్తాను. నేను ఇంట్లోనే వేయించిన కాబట్టి ఏం కాదు. ఇప్పుడు అన్నీ అందులోనే వేయించిన. కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని స్టవ్ మిక్స్ కంటే నూరితేనే టేస్ట్ బాగుంటుంది. అరే కొంచెం ఒక కళ్యాణం రెమ్మ కొంచెం ఆయిల్ కాలింది. ఇగో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఆవాలైనాక ఎండుమిర్చి, కళ్యామాకు, కాలింది. కాలినాక ఇది వేస్తాను. పసుపు ఇటు ఎత్తాను. ఇక అయిపోయినట్టే ఇక దించి ఒక డిజైన్ కట్టాలి.